భయ్య కొన్న వెహికల్ ఇది, రావాల్సిన పొజిషన్ ఇది. మై సబ్స్క్రైబర్స్ 24 వెహికల్ పిడికిరాలోది. అంటే ఈ బండి కర్నూలు కాడ పర్చేజ్ చేసాం. ఒకసారి అవుట్లుక్ చూడండి, తర్వాత మాట్లాడదాం. ఓకే భయ్య, టోటల్గా ఈ బండి ఆ విధంగా అయితే వచ్చేసేయాలి. పిడిగిరాల వాళ్ళు మనకి ఏం చెప్పారంటే, భయ్య మా కాడ ఎలాంటి బండి లేదు, బండి మీరే పర్చేస్ చేసి ఒక్కొక్క షోరూమ్ అవుట్పుట్ లాగా ఎంత అవుద్దో చెప్తే మేము అమౌంట్ పే చేస్తామని చెప్పారు. అయితే ఈ బండి కర్నూలు కాడ మనం పర్చేస్ చేసి పిడిగిరాల వాళ్ళకి రెడీ చేయడం జరిగింది. అయితే మీకైతే హ్యాట్సప్ భయ్య, ఎందుకంటే మీరు చెప్పిన ఒక మాట చూసారా, బండి మీరే చూడండి, మీరే రెడీ చేసి అమౌంట్ ఎంతో మాత్రం చెప్పండి, మేము పే చేస్తామని చెప్పారు. అసలు నేనెవరో మీకు తెలియదు, నేను ఎక్కడుంటానో తెలియదు, ఏందో తెలియదు. అయితే మీరు అమౌంట్ పే చేస్తున్నప్పుడు 3 ట్రిప్పుల్లో అమౌంట్ అనేది ఎక్స్టెంట్గా పే చేసి మీకు థ్యాంక్స్. లాస్ట్ టైం ఈ బండే కాదు, మనం హైదరాబాద్ బండి కానీ చేస్తాం కదా, ఆ కస్టమర్గా అడిగాను, భయ్య మీరు ఇంత అమౌంట్ పే చేస్తారు కదా, నేను ఎస్కేప్ అయిపోయింటే ఏంది మందలంటే, ఆ మాత్రం నమ్మకం లేదు బ్రదర్, నో ప్రాబ్లం అని చెప్పన్నారు. మీకైతే హ్యాట్సప్ భయ్య, మీకు కానీ హ్యాట్సప్ భయ్య. ఎందుకనంటే ఇక్కడ మోసం చేసేది ఏం లేదు. మీరు గూగుల్ మ్యాప్లో హరి మెక్ అని కొట్టినా నా షాప్ అడ్రస్ వస్తుంది, నా షాప్ కాడ రావచ్చు. ఎందుకంటే చాలామంది వైరింగ్ గేట్లు బుక్ చేసుకున్నప్పుడు 1000 రూపాయలు ఇప్పుడు పే చేస్తాం, 1000 రూపాయల తర్వాత పే చేస్తాం, రాకపోతే మేము ఏం చేయాలి, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సెండ్ చేయండి అన్నప్పుడు ఏంటంటే, ఇక్కడ 2000 రూపాయలకైనా ఆధార్ కార్డు సెండ్ చేయాలా, ఇక్కడ లక్షల రూపాయలు బండ్లుగా వచ్చేస్తున్నాయి. మీ డౌట్ కానీ ఓకే, నేను కాదనలేదు. అంటే ఇంత పెద్ద ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను, గూగుల్ మ్యాప్లో నా నేమ్ కొట్టినా వస్తుంది, దాన్ని మీరు ఆలోచించండి కొద్దిగా. ఓకే, టోటల్గా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఏదైతే పిడిగిరాల వెహికల్ ఉందో ఈ బండి షోరూమ్ అవుట్పుట్ వచ్చేదానికోసంగా మనం ప్రతి వెహికల్లో ఎలా చేస్తాం, పిన్ టు పిన్ ఓపెన్ చేయాలి. చాలామంది ఏంటంటే, చాలామంది నాకు చెప్పారు 1,00,000 రూపాయలు చేస్తున్నారు, 70,000 చేస్తున్నారు. నా వర్క్ అది కాదు, నా వర్క్ ఏంటంటే పిన్ టు పిన్. అయితే ఏం చేస్తారు మీరు, టోటల్గా బండి అయితే ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసిన బండి మొత్తం డీజిల్ వేసి క్లీన్ చేసుకున్నాం. ఇలా క్లీన్ చేస్తే మొత్తం వాటర్ వాష్ కాడ తీసుకెళ్ళిపోదాం. నీట్గా వాటర్ వాష్ చేయించి దీన్ని ఆటోకి వేసుకొని పెయింటర్ కాడ ఇచ్చేద్దాం. పెయింటర్ కాడ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఈ బండిలో వాడే టోటల్ మెటీరియల్, టోటల్ పెయింటింగ్ చేసిన మెటీరియల్ అనేది మీరు చూడాలి కదా. అయితే లెట్స్ గో. భయ్య చూడండి, పిడిగిరాల వెహికల్ మొత్తం స్పేర్ పార్ట్స్, ఇది పెయింటింగ్ స్పేర్ పార్ట్స్, ఇది బాడీ స్పేర్ పార్ట్స్, ఈ బాడీ ప్యానల్స్. ఓకేనా, బాడీ ప్యానల్స్ అన్ని ప్యానల్స్ ఒరిజినల్ భయ్య. ఇక్కడ కానీ చూసుకుంటే మనం ఎక్స్పల్స్ మాట్లాడేసాం, లాస్ట్ టైం రెడ్ కలర్ వేసిన మాట్లాడు, కానీ ఏ బండిది అడిగారు, ఎక్స్పల్స్ది. ఇక్కడ ట్యాంక్ అయితే పెయింటింగ్ భయ్య, మిగతా ప్యానల్స్ అన్ని కొత్తవి అయితే యూస్ చేసాం. ఇవన్నీ మనం బాడీలో ఫిట్ చేసే స్పేర్ పార్ట్స్. ఓకేనా, బ్యాక్ మట్గాడు కానీ కొత్త మట్గాడు, అదేవిధంగా టైర్లు గీర్లు, ఇంకా మిగతా మెటీరియల్, సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్, డిస్క్ ప్లేటు, డిస్క్ పైపు, కార్బెటర్, చైన్ కిట్, హెడ్ వస్తుంది, డేడ్ వస్తుంది, ఇండికేటర్లు, ఇంకా చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు చాలా వెహికల్స్ అని చెప్పాను, సేమ్ మెటీరియల్ ఉంటాయి, మెటీరియల్ చేంజ్ కాదు. అయితే మన ఛానల్లో ఇది లాస్ట్ వెహికల్, 2025లో ఒక 2 వెహికల్స్ చేయొచ్చు, లేదా 5 వెహికల్స్ చేయొచ్చు. నేను ఫిక్స్ అయింది ఇక్కడ వరకు, ఇదే లాస్ట్ వెహికల్గా ఫిక్స్ అయ్యాను. తర్వాత ఎందుకు 2025లో 2 వెహికల్స్ కానీ 5 వెహికల్స్ కానీ చేస్తా అంటే, కొన్ని స్పేర్ పార్ట్స్ నా కాడ ఆగిపోయాయి. ఆ స్పేర్ పార్ట్స్ క్లియర్ అవ్వాలంటే మిగతా స్పేర్ పార్ట్స్ కానీ బ్లాక్లో తెప్పించి చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. అది ఈ సామాన్ మనం పెయింటింగ్ చేయించింది. ఏ బండికైనా సరే మనం పెయింటింగ్ చేయించే సామాన్ ఈ వరకేను, మిగతా అన్నీ కొత్త పడిపోతాయి. ఒక ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఒకటి పాత పడద్ది, వైరింగ్ ఇటు బండి కండిషన్ బట్టి పడద్ది, మిగతా అన్ని ఈ పెయింటింగ్ ఇచ్చేది. మిగతా సామాన్ అన్ని కొత్త సామాను. మిగతా సామాన్ అయితే ఈ మన ప్యానల్స్ అన్ని ఒరిజినల్ ప్యానల్స్, ఏది లోకల్ ప్యానల్స్ వాడడం. ఇదండి బాక్స్లన్నీ ఇక్కడ పడేసి బయట. ఓకేనా, ఇది మొత్తం ట్యాంక్ అయితే పెయింటింగ్ చేపిస్తాం. ట్యాంక్కి ఒరిజినల్ స్టిక్కర్లు యూస్ చేస్తాం. మనం డైలీ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుద్ది. ఇది ఈ బండికి పిడిగిరాల వెహికల్కి మనకి ఈరోజు అయితే వర్క్ అది స్టార్ట్ చేస్తాం. వీళ్ళని తొందరగా కంప్లీట్ చేసి మిగతా బ్యాలెన్స్ సామాన్ కోసం వెయిట్ చేసి ఉంటుంది బండి. ఇంజిన్ సామాన్ కానీ చూసేయండి భయ్య, మనం రెగ్యులర్గా అన్ని వెహికల్స్కి ఏ విధంగా చేస్తాం అదే విధంగా సామాన్ క్లీనింగ్ కానీ, అదేవిధంగా పెయింట్ కొడిచిన తర్వాత లోపల కేసులు క్లీనింగ్ కానీ, స్పేర్ పార్ట్స్ కానీ ఏం డిఫరెన్స్ ఉండదు. టైం వేస్ట్ తప్పితే, నాకు కానీ టైం వేస్ట్. అందుకని ఇంజిన్ సామాన్ క్లీన్ చేసుకున్నాం కాబట్టి మనం ఇంజిన్ ఫిట్ చేసుకొని తర్వాత బాడీ లైన్లో తీసుకొద్దాం. ఆల్మోస్ట్ చూడండి, ఈ సామాన్ అన్నీ మొత్తం సెట్టింగ్ అయిపోయినాయి. ఇక్కడ డోమ్స్ అనేది మొత్తం సెట్ చేసి పెట్టేసాం. ఓకేనా, ఇంజిన్ రెడీ అయితే
మనం డైరెక్ట్గా ఇంకా బాడీ తీసుకొచ్చి పెట్టి బాడీకి ఎత్తి మీకు ఇంజిన్ బీటింగ్గా వినిపించేది భయ్యా, వినిపించేదా? ఓకే భయ్, చూడండి మొత్తం బాడీ మీద ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది. ఓన్లీ బాడీ ప్యానల్స్ ఫిట్టింగ్ పెండింగ్ ఒకటే ఉంది. అయితే బాడీ ప్యానల్స్ బిగించే ముందు ఒకసారి మీకు ఇంజిన్ బీటింగ్ అది వినిపించాలి కదా, ఒకసారి వినేసిండి. జస్ట్ 1 సెకండ్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఇంజిన్ బీటింగ్ ఏనండి ప్రశాంతంగా. కొద్దిగా బండి చోక్పోయింది ఉంది, కొద్దిగా ఇంజిన్ హీట్ ఎక్కిందంటే ఆటోమేటిక్గా స్లో స్పీడ్ ఆడద్ది ఏనండి. కొద్దిగా రేసింగ్లో ఉండగా ఏనండి. ఓకే, ఇప్పుడైతే చోక్ అది స్టాప్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మీకేమన్నా వినబడుతుందా? ఆగిపోయింది. ఇప్పుడు పెట్రోల్ అనేది లేదు, ఎందుకంటే ట్యాంక్ అనేది ఓపెన్ చేస్తుంది కాబట్టి. చాలా సూపర్గా ఉంది. మరొకసారిగా వినిపిస్తారండి మీకు ఇంజిన్ బాడీ ప్యానల్స్ మొత్తం బిగించిన తర్వాత. ఇప్పుడు బాడీ ప్యానల్స్ బిగించాలి కాబట్టి ఒకసారి ఇంజిన్ బీటింగ్ ఇప్పుడు ఇలా ఉంది. ఓకేనా, మనం ఫైనల్ అవుట్పుట్ కానీ చూద్దామా? ఓకే భయ్య, టోటల్గా అయితే వెహికల్ అయితే రెడీ అయిపోయింది. ట్యాంక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. మీకు ఆల్మోస్ట్ ఈ బండిలో నేను ఏం చెప్పేది భయ్య, ఇప్పుడు దాకా చెప్పిన బండిలో ఏం చెప్పాను, ఈ బండిలో అదే చెప్పాలి. అయితే ఒక పని చేయండి, మీరు ఎప్పుడైనా కరిజ్మా ఫుల్ రిస్టోరేషన్ చేపిస్తే అయితే సింపుల్గా కొన్ని చూపించేస్తాను. ఓకేనా, ఇలా యూస్ చేస్తున్నారా లేదని చెక్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ కలర్ స్క్రూ యూస్ చేస్తుందా లేదా, దాని కింద వాష్ యూస్ చేస్తుందా లేదా చూడండి. అదేవిధంగా ఇక్కడ బోల్ట్స్ సరే ఇవి వదిలేసేయండి, ఒకసారి దొరకవు, దాని సంగతి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏడగాని చూసుకుంటే కొన్ని రబ్బర్స్ విషయంలో భయ్య, ఇక్కడ ఇంజిన్ స్కూప్కి ఫ్రంట్ మడ్గాడికి ఒక రబ్బర్ వస్తుంది, సైడ్ డోర్కి ఒక మోడల్ రబ్బర్ వస్తుంది, ఇంజిన్ ఆఫ్ కవర్ ఉంది కదా మరొక రబ్బర్ వస్తుంది. గుర్తించండి. అయితే మీ వెహికల్ చూడండి, ఇక్కడ స్పెండర్ మీటర్ రబ్బర్ ఉంటుంది, ఇక్కడ స్పెండర్ మీటర్ రబ్బర్ ఉంటుంది, ఇక్కడ స్పెండర్ మీటర్ రబ్బర్ ఉంటుంది, చైన్ ఆఫ్ కవర్ కానీ మీటర్ రబ్బర్ ఉంటుంది. నేను అలాగ కరిజ్మాకి ఈ రెండు ఒక రబ్బరు, మడ్గాడికి 8 రబ్బర్లు ఒకటి, ఈ సైడ్ డోర్ రెండు రబ్బర్లు ఒక రకం, అదేవిధంగా చైన్ ఆఫ్ కవర్కి ఆ 2 రబ్బర్లు ఒక రకం. అంటే ఏ రబ్బర్ ఎక్కడ యూస్ చేయాలి, ఓకేనా? సరే ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రూ అండ్ వాష్ అది యూస్ చేశాను. ఇక్కడ నెంబర్ ప్లేట్ చూడండి, కావాలంటే మీకు షోరూమ్ నుంచి వచ్చిన బండి చూడండి ఇదే విధంగా ఉంటుందా లేదా. నెక్స్ట్ బ్యాక్ నెంబర్ ప్లేట్ కానీ చూపిస్తాను భయ్య, ఇది చూడండి ఒరిజినాలిటీగా ఉందా లేదా. సరే ఇంకొద్దిగా ఇక్కడ చూపిస్తారండి భయ్య, ఇక్కడ సీట్ లాక్ చూడండి భయ్య, కంపెనీ వచ్చినప్పుడు ఇలాగ ఉంటుందా ఉండదా, మీ బండి ఫుల్ రిస్టోరేషన్ చేపిస్తే ఇదే విధంగా ఉందా చెక్ చేసుకోండి. అంటే నా క్వాలిటీ ఇది అని నేను చూపిస్తున్నాను అంతే, అంతమించి ఇంకేం లేదు. అంటే మనం ఎక్కడ ఏ స్క్రూ యూస్ చేయాలి అదే స్క్రూ అది యూస్ చేస్తాం, స్క్రూ మార్చేది అంటూ ఏముండదు. ఓకేనా, ఇక్కడ స్పీడోమీటర్ కానీ చూడండి, ఒరిజినాలిటీకి ఏ స్క్రూ అయితే వస్తుందో ఆ స్క్రూ కాలర్ టైప్ స్క్రూ యూస్ చేస్తాం భయ్య. ఒకటి మన కాడికి వచ్చే వెహికల్స్లో నేను అది వేసాను ఇది వేసాను అలా వేసాను అని చెప్పుకునేదిలా. ఒక షోరూమ్ అవుట్పుట్, మీరు షోరూమ్ బండి ఈ బండి రెండు పక్కన పెట్టినా రెండు ఒకటేగా ఉంటాయి. ఒక రబ్బర్ విషయంలో కానీ, ఒక బోల్ట్ విషయంలో కానీ, ఒక ఫిట్టింగ్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. అయితే ఒకసారి ఇంజిన్ బీటింగ్ అయినేసి ఒక పని అయిపోద్ది. ఇంజిన్ బీటింగ్ కానీ మీరు కొత్త బండి తెచ్చి పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఓకేనా, ఏనండి. అయితే ఓకేనా, ఇంక నేనేం చెప్పేది భయ్య, ఇది మనకి టోటల్గా పిడిగాల వెహికల్ అనేది టోటల్గా రెడీ అయిపోయింది. కాబట్టి ఇక్కడికైతే మనం బండి అయితే కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒకటి భయ్య, నేను కరిజ్మా వెహికల్ కాదు ఏ వెహికల్ చేసినా సరే ఒక షోరూమ్ అవుట్పుట్ కస్టమర్కి ఇవ్వాలి. ఆయన డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు ఏదో మనం తీసుకున్నాం ఒక్క ముక్కలు చేసి 4 రోజులకి చేతిలో పెట్టేసి అలాంటి వర్క్ నాకు తెలియదు భయ్య. మీరు అనుకోవచ్చు హరికాడ ఖర్చు ఎక్కువ అని, ఖర్చు తగ్గ క్వాలిటీ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, పెద్దోళ్ళు చెప్తారు కదా సామెత, పిండి కొద్ది రొట్టె అని చెప్పేసి. అలాగుంటుంది నా కాడ. ఏదో మీరు వచ్చారు 10 రూపాయలు తీసుకొని ఇచ్చేసాం అనే ఆలోచన నా కాడ ఉండదు.
చేస్తే కొత్త షోరూమ్ బండ్లా చేసామా లేకపోతే గమ్మునున్నామా అనేది నా సిస్టమ్. ఓకే, నేను చాలా వెహికల్స్ తీసుకొని ఎందుకని షోరూమ్ అవుట్పుట్ తేలేము, అందుకని నేను తీసుకోవడం మానేస్తా. ఈ బండి చూడండి, ఓకేనా. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుండే, ఎప్పుడు వీడియోస్ అప్పుడైతే అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది భయ, ఇంకేమైతే బాయ్ బాయ్ చెప్పేదా. ఓకే భయ్, మీకు టోటల్గా వీడియో నచ్చిన లైక్ కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. ఈ కరిజ్మా వెహికల్ అనే కాదు, మనం ఏ వెహికల్ కానీ చేసినా సరే ఇష్టపడే చేస్తాం, దాన్ని గుర్తించండి. ఖర్చు గురించి మీరు ఆలోచించారంటే ఖర్చు తక్కువలో చేసుకున్నాడు అదే క్వాలిటీ ఉంటుంది మీ కాడ. నేనేంటంటే నాకు ఇంత కావాలి అనుకున్నప్పుడు అంత పెట్టారంటే అదే క్వాలిటీ మీకు ఇస్తాను, అంటే ఒక షోరూమ్ అవుట్పుట్తో అయితే మీకు ఇస్తాను. మీరు అనుకోవాల్సిన ఒకటే, హరీ కార్డ్ చేయించిన షోరూంలో పండుకున్న రెండు ఒకటేలా ఉంటాయి అనుకుంటే చాలు. ఓకేనా.